ఓం నమ శివాయ. మనం పరమేశ్వరుడి అష్టోత్తర నామాలలో శంకరః అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఎప్పుడు ఏ స్థితిలో ఎక్కడికి ఎలా పైకి తీసుకెళ్ళాలి, ఎలా కిందకి దించాలి, అతన్ని ఒక్కొక్క మెట్టు భక్తితోటి ఆయన్ని కొలిస్తే ఏ రకంగా ఆయన మేడపైకి చేరుస్తాడు అంటే మేడపైకి అంటే ఆయనలోకి చేర్చుకుంటాడు, ఆయన తల మీద చంద్రుడిని ఏ రకంగా పెట్టుకున్నాడో ఆ రకంగా పెట్టుకుంటాడు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. బ్రహ్మాండాల కన్నా 10 అంగుళాల పైకి ఉండేది ఎంతండి ఏంటండి? అసలు మనకి లెక్కలకు అందని తత్వం ఒకటి ఉందండి. ఒక పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు ఉన్నాడనుకోండి, ఆయన సన్మానం చేస్తుంటే ఆయన మాట్లాడమంటే ఏమంటారండి? నాకేమీ రాదండి, ఏదో వీళ్ళందరూ నా మీద ఉన్న గౌరవం కొద్దీ నాకు సన్మానం చేస్తున్నారు అంటాడు తప్పితే నాకు ఇంతొచ్చు అంతొచ్చు అని అనడు. అలా అన్నాడు అంటే అతని అహంకారి కిందే లెక్క. నాకేం వచ్చంటే వచ్చిన లెక్కలేవి రావని చెప్పడానికి పనికి వచ్చింది కానీ అతనికి రావని కాదు. గొప్ప భౌగోళిక శాస్త్రజ్ఞులైతే ఒక తెల్ల కాగితం పెన్ను ఇస్తే దాని మీద ఇది ఉత్తర దిక్కు, దాని మీద హిమాలయ పర్వతాలు ఉంటాయి, దక్షిణాన హిందూ సముద్రం ఉంటుంది, తూర్పున బంగాళాఖాతం ఉంటుంది, పశ్చిమాన అరేబియా మహాసముద్రం ఉంటుంది, ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి కన్యాకుమారి ఉంటుంది అంటూ ప్రపంచాన్ని అంతటినీ గీతలు గీసి చూపించేస్తూ ఉంటాడు. ప్రపంచం అంటే కాగితమా? కాగితంలోకి ప్రపంచం వచ్చిందా? కట్టబోయే బిల్డింగ్ ప్లాన్గా ఒక కాగితం మీదకి వచ్చినట్టయితే మనలో ఉన్నది కాగితం మీదకి వచ్చింది, కాగితం మీద ఉన్నది భూమి మీదకి వచ్చింది. ముందుగా లోపల రమిస్తే కదండి పైకి వచ్చేది. పైన ఉన్నదానితో రమిస్తే లోపల దానితో కూడా చేరచ్చు. రమించి మరిచిపోయే స్థితి వస్తే చెప్పిన వ్యక్తి చాలా బాగా చెప్పారు, కానీ మాకెలా గుర్తుంటాయండి అవన్నీ అంటూ ఉంటారు. ఇన్ని పర్వతాలు దేశాలు చెబితేనే మెచ్చుకుంటుంటే ఇన్ని పర్వతాలు సృష్టించినవాడు, నదులను నిర్మించినవాడు, కొండలు మైదానాలను ఎడారులను సృష్టించినవాడు ఎంత గొప్పవాడై ఉంటాడండి. ఆయనే పరమాత్ముడు, పరమేశ్వరుడు, శంకరుడు. ఒక్కొక్క మెట్టు పైకి పరిశీలనలు చేసుకుంటూ అంతటా ఆత్మను ఈశ్వరుని చూడగలిగిన స్థితికి ఎదగాలి. అందువలన శాశ్వత శివ సాయుధ్యం కలుగుతుంది. ఆ ఎక్కగలిగిన ప్రజ్ఞ శాస్త్రంలో ఉంటుంది. శాస్త్రం గహనమైన సముద్రం. దాన్ని తరిచి మెట్లు ఎక్కించి నిరంతరం ఎవరు బోధ చేస్తూ ఉంటారు? ఇంకొకరి సాయం లేకుండా మనసు స్వయంగా పరిశీలించుకునే శక్తి ఎవరిస్తారు? గురువాక్యం మనకి తేలికగా అందుతుంది. ఇక్కడ గురువు అంటే పరమేశ్వరుడు. శంకరః సంకరోతి ఇది శంకరః. సుఖాలలోకెల్లా అత్యధికమైన సుఖం ఏదంటే అంతటా ఉన్న ఈశ్వరునిలో తాను లయమై విడవడని స్థితిని పొందడమే. అక్కడికి తీసుకుని వెళ్ళడానికి కావలసిన మెట్లు కట్టి ఎక్కించడానికి కావలసిన తెప్పను ఇచ్చి ప్రజ్ఞతో చెప్పగలవానిని ఇచ్చి మనల్ని ఎక్కించినవాడు శంకరుడు. అటువంటి శంకరుల అనుగ్రహం అక్కర్లేదు అనగలవారు ఉండనే ఉండరు. శంకర అన్న నామం మనుష్యునికే కదా ఉపయోగపడేది, పిపీలికాది పర్యంత్రంలో అందరికీ ఉపయోగపడదు కదా అని అనుకోవచ్చు. ప్రతి మనిషిలోనూ ప్రేమ ఉంటుంది, అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. పరమ స్వార్థపరుణ్ణి కూడా ప్రజ్ఞతో ఈశ్వరుడు వచ్చి తన పాత్రతతో తనను చేరుకునే గొప్ప యోగిగా మార్చి తనను చేరుకోగల అవకాశం ఇస్తాడు. తులసీదాస్ గారు జన్మాంతర సంస్కారం ఉన్నవాడండి. ఎంతో ప్రాజ్ఞులు. ఆయనకు ఒకరికి పెట్టడంలో ఎంతో సంతోషం. ఒకప్పుడు వారి ఇంటికి మహాపురుషులు వచ్చారు. ఆ ఊరిలో ఒక షావుకారు ఉన్నాడు. అతను పరమ కాముకుడు, పరమ లోభి. అంటే తాను మాత్రమే ఉంచుకుని సంతోషం అనుకునేవాడు. హృదయ వైశాల్యాన్ని బట్టి కొంతమందికి ఎవరిలోనూ చెడు కనబడదు, కొంతమందికి ఎవరిలోనూ మంచి కనబడదు. జన్మాంతర సంస్కారం అండి అది. మన ఊహలు ఎలా ఉంటాయో ఎదుటి వాళ్ళని చూసి కూడా అలాగే అనుకుంటూ ఉంటాం. ఈ వచ్చిన మహాపురుషులకు భోజనం పెట్టడానికి సరుకులు పట్టుకుని రమ్మని మరి భార్య లోయి అనే ఆవిడ ఆయన భార్య షావుకారు దగ్గరికి పంపించాడు. ఆవిడ మహా అందగత్తె. ఆమె వెళ్ళి షావుకారుని సరుకులు అడిగితే, ఇప్పటికే నీ భర్త చాలా డబ్బు బాకీ ఉన్నాడు, సరుకులు ఇస్తే ఎలా తీరుస్తారు అన్నాడు. ఎలాగైనా తీరుస్తాం, సరుకులు ఇప్పించమని అడిగింది ఆవిడ. షావుకారు సరుకులు ఇస్తాను కానీ ఈ రాత్రికి పడక సుఖాన్ని ఇవ్వగలవా అని అడిగాడు. ఆమె కాసేపు ఆలోచించింది. తిరస్కరిస్తే భర్త ఔన్నత్యం పోతుంది. సరే అలాగే ఇవ్వండని సామాన్లు తెచ్చి వంట చేసి అందరికీ భోజనం పెట్టి తర్వాత విషయాన్ని నెమ్మదిగా తులసీదాస్ గారికి వివరించింది. సప్తధాతువులతో కూడిన ఈ మాంసవికారమైన శరీరాన్ని 1 గంట సేపు పానుపు మీద చేర్చడానికి ఒప్పుకున్నందుకు షావుకారు సరుకులు అప్పిచ్చాడా? ఎంత మహానుభావుడు! వర్షం కురుస్తోంది. ఈ వర్షంలో నీవు తడిసి వెడితే ఆయనకి ఇబ్బంది కలుగుతుందేమో, నేను నిన్ను గొడుగు పట్టి తీసుకుని వెడతాను అని వానలో తీసుకుని వెళ్ళాడు.
షావుకారు చీకట్లో వానలో ఆవిడ రాదులే అని పడుకున్నాడు. తులసీదాస్ గారు వెళ్ళి తలుపు కొట్టారు. తలుపు తీస్తే ఎదురుగా లోయి కనబడింది. షావుకారు తెల్లబోయి, ఇంత వానలో ఎలా వచ్చావని అడిగితే, మాట తప్పవద్దని నా భర్త తీసుకుని వచ్చాడని చెప్తే, షావుకారు వచ్చి చూసేసరికి తులసీదాస్ గారు రామనామం చేసుకుంటూ కనిపించాడు. షావుకారు తులసీదాస్ కాళ్ళ మీద పడి, మీ శిష్యర్కం ఇవ్వండి, నాకు ఇంక జన్మలో ఏమీ వద్దు అని తన ధనమంతా దానం చేసి ఈశ్వర భక్తుడయ్యాడు. చూసారా, ఒక చిన్న విషయం ఎంతటి మనిషిని, ఎంత క్రూరుణ్ణి, ఎంత కామాంధుణ్ణి మార్చేసింది. ఇదంతా ఎవరి అనుగ్రహం అండి? కేవలం శివానుగ్రహమే. శంకర అన్న నామం కేవలం బ్రహ్మాండంలో సుఖస్థానం, పిండాండంలో జ్ఞానేంద్రియాలు సుఖాలిచ్చే శంకరోతి ఇది శంకర అని చెప్పడానికి కాదు. ఇక్కడ సుఖపడడం, ఇతరులను సుఖపెట్టడం, ప్రేమ కామంతో చేసిన పుణ్యకర్మల వలన ఊర్ధ్వలోకాలలో సుఖించడం, శాశ్వత సుఖస్థానాలైన ఈశ్వరుని చేరిపోవడం అన్న అన్ని సుఖాలు ఎవరిప్పించగలరో వాడే ఈశ్వరుడు. మనం నూతిలో పడిపోతే ఒక ఆయన మనల్ని రక్షించడానికి తాడు వేశాడు. మనమా తాడు పట్టుకోవాలి. నూతి మీద నుండి తాడు వేసిన వ్యక్తే మన జీవితానికి నిర్ణాయకుడు. ఆయన రక్షించడానికి నాకేం పని అని వెళ్ళిపోకుండా అక్కడున్న తాడు తీసుకువచ్చి భయం లేదని ధైర్యం చెప్పి ఊరట మాటలు చెప్పి జాగ్రత్తగా పైకి లాగుతాడు. అవసరం లేనివాడు చేతులు ఒరుచుకుని పోతున్నా ఒడ్డున నుంచుని తాను వంగి నిలబడ్డవాడు పైకి లాగుతున్నాడు త్యాగి. సృజించి విడిచిపెట్టకుండా ఈశ్వరుడు గురువు శాస్త్రం అయి కిందకు వచ్చి శ్వాస అదిరిపోయేటట్లుగా కష్టపడి బోధ చేసి పొంగిపోయి నేను వచ్చిన పని అయిపోయింది, ఏ ఒక్కడో అయినా మారుతాడు అని వెళ్ళిపోతాడు. వాడు తాటు పట్టుకుని నూతి దగ్గర నిలబడ్డవాడు. వాడికి ఏమి చిరుణం తీర్చుకుంటాం? మనం ఇస్తామని సాయం చేయలేదు, మనం పైకి వస్తే చాలు అనుకున్నాడు. కృతజ్ఞతలు చెప్పుకోవాలి, అంతే కదండి. గురువు గారికి నమస్కారం చేయగలం, అలాగే ఆ సాయం చేసిన వాడికి కృతజ్ఞతలు చెప్పగలం. అంతేగాని మళ్ళీ నువ్వు ఎప్పుడైనా బావిలో పడిపోతే నేను నీకు సాయం చేస్తాం అంటామా? అనం. ఈ రకంగా ఆయన వచ్చి సాయం చేయడానికి ఎవరు కారకుడు? శంకరుడే కారకుడు. కాబట్టి రుక్మిణీదేవి అంటుందండి, జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశమును చెప్పితి, నన్ను నిలవంబెట్టితివి నీ కృపన్ బ్రతికితిని, నీయంత పుణ్యాత్మకులు కలరే, దీనికి నీకు ప్రత్యుపకృతిం గావింప నేనేరా, అంజలి గావించిత భూసురాన్మణి సద్బంధు చింతామణి అంటుంది. కాబట్టి ఇంత చేసిన నీకేం చేయగలను? అంజలి గావించిత, ఒక నమస్కారం చేస్తున్నానంటే కృతజ్ఞతగా ఒక నమస్కారాన్ని పెడుతున్నాను. కాబట్టి శంకరుడు గురువుగా, శాస్త్రంగా, వేదంగా లోకంలో తిరుగుతాడు కనుక ఇది ఆయన వైభవం. ఇది శంకర అన్న నామానికి అర్థం, ఆ విశ్లేషణం. ఇప్పుడు భక్తవత్సలహ అని పరమేశ్వరుడికి ఒక నామం ఉంది. భక్తి కలిగిన భక్తుల పాలిట వాత్సల్యం ఉన్నవాడు అని అర్థం. దీనికి యోగ్యత ఏమీ లేకపోయినా, అన్నీ అయోగ్యతలే అయినా వెతికి వెతికి ఎక్కడో ఉన్న చిన్న యోగ్యతను అడ్డుపెట్టి తనలోకి తీసుకోవడాన్ని వాత్సల్యం అంటారు. ఆ ప్రేమను లెక్కకట్టలేం. శిష్యవాత్సల్యం అని గురువుగారి యందు, గోవత్సం అని ఆవుకి దూడలోనూ ఉంటుంది. ఒక స్త్రీకి కొన్ని కోట్ల ఆస్తి ఉండి లేకలేక ఒక పిల్లవాడు ఎంతో అందంగా మెరిసిపోతూ బంగారు రంగులో కలిగితే ఎంతో సంతోషం కలుగుతుంది. కానీ కడుపులో నుండి వచ్చినందువలన మావితో ఉన్నాడు. ఆ తల్లి ఎంత లేక కలిగిన పిల్లవాడైనా ఆ పిల్లవాని ఒంటికి ఉన్న మావిని నాలుగుతో శుభ్రం చేస్తుందా అండి? చెయ్యదు. దాదులు కడుగుతారు. కానీ ఒక ఆవు తన కడుపు నుండి పడిన దూడను నాలుగుతో నాకి శుభ్రం చేస్తుంది. ఎందుకు చేయాలి? దూడ తన చేతకాని తక్కనంతో నిలబడిపోతే నాకెందుకు అని కాకుండా ఆవు తన అనుగ్రహం వాత్సల్యంతో దూడను సిద్ధం చేస్తుంది. చేతకాక పాడైపోతున్న వాడిని చూసి నాకెందుకని ఊరుకోకుండా తన ఆయువును శ్వాసను గురువు వాక్కుల రూపంలో ఖర్చు పెడతాడు. ఇది ఇక్కడ వాత్సల్యానికి ఉన్నటువంటి గొప్ప అర్థం. వాత్సల్యాలన్నిటికీ లెక్క పెట్టలేని నిధి ఈశ్వరుడు. ఆయనను పంచదార రేణువును అడుగుదామని వెడితే భూమండలంలోని చెరుకు తోటలన్నీ ఇచ్చేస్తాడు. భక్తవత్సలహ అంటే భక్తుల కోరికలను తీర్చేవాడని అర్థం కాదు. ఏ యోగ్యత లేని వానిలో కూడా ఎప్పుడో ఏదో మంచి పని చేసే ఉంటాడు, తెలుసో తెలియకో. ఈశ్వరుని గుర్తించి ఆ పనిని ఈశ్వరుడు గుర్తించి దాని చేత వాడిని ఉద్ధరిస్తాడు. అటువంటి ఆయన వైపు మనమే అడుగులు వేస్తే ఎదురు వచ్చి కౌగిలించుకుంటాడు. అంతే కదండి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఒక ఆయన ఎప్పుడూ గుళ్ళోకి వెళ్ళేవాడు కాదనుకోండి. ఒకసారి ఆయన ఆవు దూడ గుళ్ళోకి దూరితే దాన్ని పట్టుకుందామని వెళ్ళాడు. అది గుడి చుట్టూ పరిగెడితే ఆయన పరుగు పెట్టాడు. దూడ బయటికి వస్తే ఆయన బయటకు వచ్చేసాడు. కానీ లోపలున్న ఈశ్వరుడు ఆయనకు గుడి చుట్టూ తిరిగి పుణ్యానికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చేశాడు. అది ఆయన భక్తవాత్సల్యం.
పరమేశ్వర, ఇంత ప్రేమమూర్తివైన నిన్ను వదిలి అందరి దగ్గర చేతులు చాపి అడుక్కుంటున్నావు, కాబట్టి మమ్మల్ని క్షమించు అని వేడుకోవాలి మనం. అంతే కదండి. పరమేశ్వరుణ్ణి అడిగితే ఎవరిని అడగకుండా వాళ్ళే తనంతట వాళ్ళు వచ్చి, ఏమంటే మీరు ఫలానా కష్టంలో ఉన్నారట, ఇదిగో ఇది చూసుకోండి, ఈ రకంగా చెయ్యండి, ఫలానా వ్యక్తి నాకు తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి, మీకు అంతా మంచి జరుగుతుంది అని పరమేశ్వరుడే పంపిస్తాడు ఎదురొచ్చి. కాబట్టి అంతటి ప్రేమమూర్తి ఆయన. ఇంద్రసేనుడు అని ఒక రాజు. ఆయన రెండే మాటలు మాట్లాడేవాడు. ఆయన మాట్లాడకుండా ఉంటే తాగి నిద్రపోతున్నాడని గుర్తు, మెలకువగా ఉన్నాడంటే ఆహార ప్రహర్వస ప్రహరస్వ అని రెండు మాటలు అనేవాడు. ఆహార అంటే పట్టుకుని రండి, ప్రహరస్వ అంటే కొట్టండి అని. ఎవరింట్లో అయినా మంచి వస్తువు ఉంది అంటే తీసుకురండి అనేవాడు. ఇవ్వకపోతే తిరగబడుతున్నాడు అంటే కొట్టండి అనేవాడు. కొరడా దెబ్బలు కొట్టించి ఆ వస్తువు తనదిగా అనుభవించేవాడు. కొంతకాలానికి ఆయన శరీరం పడిపోయింది. యమకింకరులు వచ్చి యమలోకానికి తీసుకుని వెళ్ళారు. ఆ జీవుని తీసుకుని వెళ్ళి పాపాత్ముని తీసుకుని వచ్చాం అన్నారు. యమధర్మరాజు నిలబడి, మీరు ఎంత తప్పు చేశారు అని గబగబా మెట్లు దిగి వచ్చి ఆయన కాళ్ళకు నమస్కారం చేసి, అయ్యా, మా వలన పొరపాటు జరిగింది, తెలియక తీసుకుని వచ్చాం, మీ వంటి పుణ్యాత్ములు లోకంలో లేరు, శివలోకం నుండి కబురు వచ్చింది, విమానం సిద్ధంగా ఉంది, మీరు శివలోకానికి వెళ్ళండి అని అన్నాడు. రాజు శివలోకానికి వెళ్ళేసరికి పరమశివుడు సభ తీర్చి కూర్చుని ఉన్నాడు. రాజుని సాదరంగా ఆహ్వానించి ఆసనం చూపించాడు. ఆ జీవి అప్పుడు ఏడ్చి ఏడ్చి, నాకు తెలిసి నేను చేసిన పుణ్యం లేదు, జీవితం అంతా దారుణంగా అనుభవించాను, నన్ను శివలోకానికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగాడు. నందీశ్వరుడు అప్పుడు, నీవు తెలిసి చేసినా తెలియక చేసినా ఎప్పుడూ రెండు మాటలు అనేవాడివి, ఆహార ప్రహరస్వ అని. నీ భావన ఏదైనా అందులో హర అని ఉన్న పదాల కారణం చేత ఈశ్వరుడు నీ పాపాలు హరింపజేశాడు. పసిపిల్లలు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు ఎలా కాలుతుందో అలా దేని ధర్మం దానిదే. హర అన్న నామం యొక్క శక్తి చేత నీ పాపం లేకుండా పోయింది. నీకన్నా భక్తుడు లేడు, అందుకని తీసుకుని వచ్చామని చెప్పాడు. చూసారా, ఆహార హర, ఆహార అంటే అందులో హరుడున్నాడు, ప్రహరస్వ అందులో హరుడున్నాడు. అంటే తెలియక ఆ నామాన్ని పలికినందువల్లే పరమేశ్వరుడు అంత సంతోషించేశాడు. తెలిసి మనం చేయగలిగితే ఇంకా దానికి హద్దులే ఉంటాయండి. శాస్త్రం మెట్లు ఎక్కడానికి పనికి రావాలి, తప్పులు చేసి రక్షించబడవచ్చా అనకూడదు. అప్పుడు బుద్ధిలో దోషం కలుగుతుంది, దాన్ని ఈశ్వరుడు పట్టుకుంటాడు. కాబట్టి తప్పులు చేసి రక్షించబడవచ్చా అంటే పెద్ద తప్పులు చేసేసి ఓ రోజు శివాష్టోత్రం అభిషేకం అన్నీ చేసేస్తే పరమేశ్వరుడు భక్తవాత్సల్యుడు కాబట్టి మనల్ని తప్పులన్నీ మన్నించేస్తాడా అంటే మన్నించడు. అది కూడా తెలుసుకుంటాడు పరమేశ్వరుడు. కాబట్టి నామం అంత గొప్పది. భగవంతుని నామానికి అంత శక్తి ఉంటే ఎక్కడైనా హరహర మహాదేవ శంభో శంకర్ అంటారు కదండి. హరహర లేకుండా ఉండదు. ఇది భక్తవత్సల. ఎంత పాపం చేసిన వారిలో కూడా చిన్న మంచి గుణం నోటితో చెప్పిన నామం ఉంటే దాన్ని అడ్డుపెట్టి ఈశ్వరుడు ఎంత ఎత్తైనా ఎత్తుతాడు. ధూర్చటి అందుకే అంటాడు, పవి పుష్పంబగు నగ్ని మంచగు అకూపారంభకు భూమి స్థలం అని. శివశివ అన్న నామం ఎప్పుడూ అంటూ ఉండాలండి. పవి పుష్పంబగు అంటే అసలు ఎండిపోయినది ఏదైనా కూడా ఒక చిన్నది పుష్పం కింద మారచ్చు, అగ్ని మంచుగా అవ్వచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ చేయగలిగిన వాడు ఎవరండి? పరమేశ్వరుడు. చూడకూడది చూసిన శివశివ అంటాం, సంతోషం కలిగిన శివశివ అంటాం. శ్రీరామ, గోవింద, సాయి ఇలాంటివి ఏ నామమైనా చెప్పచ్చు, అన్నీ ఈశ్వరనామాలే కదండి. పరమేశ్వరుడు వాత్సల్యం చేత ఎంతో అనుగ్రహత ఇచ్చేటటువంటి ప్రదాత అండి. కాబట్టి మనకి చూడండి, ఏదైనా ఓ దెబ్బ తగిలింది అనుకోండి, సాయిరామ్ అంటాం గబుక్కున, లేకపోతే గోవిందా, వెంకన్న బాబు, ఏడుకొండలవాడ అనేసి కూర్చుండిపోతాం. అంటే ఆ సమయంలో మనకు అంత బాధ కలుగుతున్నప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి మనం తలుచుకున్నందుకు ఈశ్వర అన్నామంటే కేవలం ఈశ్వర అన్నందువల్లే కాదు, మనకి ఏ మూర్తి ఏ రూపంలో ఉన్నటువంటి మూర్తి ఇష్టమై మనం పిలుస్తామో ఆ రూపంలోనే పలుకుతూ ఉంటాడు ఆయన. అందుకే మనం ఏ పని చేస్తున్నా పరమేశ్వరుడి నామాన్ని ఒక్కసారి మనకి ఇష్టమైన దైవంతో ఆ నామాన్ని పలకడం కనుక నేర్చుకుంటే పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అదే నేర్చుకుంటారండి. కూర్చున్నాం,
మనం మామూలుగా ఒక సోఫాలోనో ఎక్కడో కూర్చున్నాం సాయిరామ్ అని రిలాక్స్ అవ్వడానికి వంట అది చేసేసి లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చి మగవాళ్ళు కూర్చున్నారనుకోండి సాయిరామ్ అనుకుని కూర్చుంటాం. కూర్చున్న తర్వాత మళ్ళీ లేస్తున్నాం. మోకాళ్ళ నొప్పులు అవి లేకుండా కొంచెం పట్టినా అమ్మయ్య అనుకుని లేవాలి కదండి. అబ్బా అమ్మో అయ్యో అనే బదులు సాయి రామ ఈశ్వర అనుకుంటూ లేచామనుకోండి ఆ పుణ్యాన్ని కూడా మన ఖాతాలో వేసేస్తాడు. కుక్కర్ పెట్టాం, బరువుగా ఉంది, స్టవ్ మీద పెట్టాం సాయిరామ్, తీసాం సాయిరామ్, వంగున్నాం ఏవో బట్టలు ఏదో పడిపోయింది, ఏ బల్ల కిందకో వెళ్ళిపోయింది, అది మెల్లిగా తీసి మళ్ళీ లేచేటప్పుడు సాయిరామ్. ఇలాగే ప్రతి పనికి మనం పరమేశ్వరుని కనుక నామాన్ని మనం అనుకుంటూ ఉంటే పరమేశ్వరు వాత్సల్యం చేత ఎంతో అనుగ్రహాన్ని మనకి ప్రదానం చేస్తాడు. మనకి 63 మంది నాయనార్లు. వారిలో జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందర నాయనార్ చాలా గొప్పవారు. చండీశ్వర నాయనార్ వారిలో చాలా గొప్పవారు. ప్రతి శివాలయంలో చండీశ్వరుడు ఉంటాడు కదండి. ఒకప్పుడు ద్రావిడ దేశంలో సయన అనే ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు యచ్చద తనుడు. ఆయన చిత్తం అంత నిర్మలమైంది కాదు. ఆయనకు ఒక కుమారుడున్నాడు. అతని పేరు విశాలవర్మ. అతను బ్రహ్మచారిగా ఉండగానే చిన్నతనంలో వేదం బాగా చదువుకున్నాడు. ఒకసారి ఈ పిల్లవాడు అడవికి సమిధలు తీసుకురావడానికి వెళ్ళాడు. అక్కడ గోవులను కాసే గోపాలుడు కర్రతో ఆవును కొడుతుంటే విశాలవర్మ వెళ్ళి గోవు ఆదిపరాశక్తి, కొట్టడం తప్పు అన్నాడు. ఈ గోవులు కాసే పిల్లవాడన్నాడు విశాలవర్మతో, నువ్వు కాయ ఆవుల్ని, అప్పుడు తెలుస్తుంది అన్నాడు. ఇంతకన్నా గొప్ప సేవ ఏమీ లేదు కదా, అలాగే రేపటి నుంచి నువ్వు వేరే పని చూసుకో, నేను ఆవులను కాస్తానని చెప్పాడు. మరుసటి రోజు నుండి పరమ ప్రేమతో ఆవులను కాస్తూ వేదమంత్రాలను వల్లవేస్తూ ఉండేవాడు. ఆవులు ఇతనిలో అనురక్తిని పెంచుకుని ఇతనికి ఉపకరించాలని విశాలవర్మ తెచ్చుకున్న నీటి పాత్రలోకి తమంత తాముగా పొదుగుల నుండి పాలు విడిచిపెడుతూ ఉండేవి. ఈ పాలు దుర్వినియోగం చేయడం ఎందుకు అని నది ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని చేసి మొక్కలు తెచ్చిపెట్టాడు. శివలింగానికి అనేక పదార్థాలతో అభిషేకం చేస్తున్నట్లుగా భావన చేసేవాడు. ఇదంతా గమనించి గోవులు ఆయనతో అనుగ్రహంతో వచ్చి ఒక్కొక్క పితుకుతో పాలు ఆ కుండలో పోసి వెళ్ళిపోయేవి. ఆ పాలు తీసి నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అనేసంటూ అభిషేకం చేసేవాడు. మిగిలిన పదార్థాలను మనసులో ఊహించుకుని అభిషేకం చేసేవాడు. విశాలవర్మ పూజ, పారాయణ, అభిషేకం, మానస పూజ అయ్యేటప్పటికీ సాయంత్రం అయ్యేది. ఆవులను తీసుకుని ఇంటికి వెళ్ళేవాడు. ఎవ్వరికీ తెలియదు బ్రహ్మచారి ఆవులను కాయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆవులు పాలెక్కువ ఇస్తున్నాయని యజమానులు అనుకుంటున్నారు. కానీ ఈయన పూజ విషయం ఎవరికీ తెలియదు. ఒకరోజు ఒక వ్యక్తి అడవి గుండా వెడుతూ బ్రహ్మచారి ఆవు పాలు సైకతలింగం మీద పోయడం చూసి ఈ పిల్లవాడు పాలు ఇసుకలో పోసేస్తున్నాడని ఊళ్ళో చెప్పాడు. తండ్రితో వారు వెళ్ళి నీ కుమారుడు వేదాన్ని చదువుకుని ఇంత ధూర్తపు పని చేస్తున్నాడని చెబితే అతను నేను రేపే వెళ్ళి చూస్తానన్నాడు. ఉదయానే కుమారుడి కన్నా ముందుగా వెళ్ళి చెట్టెక్కి చూస్తున్నాడు. విశాలవర్మ వచ్చి ఆవులను విడిచి సైకితలింగం చేసి పారాయణ చేస్తూ కూర్చున్నాడు. ఆవులు పాలు పోయగా వాటితో అభిషేకం చేస్తున్నాడు. ఆవులు తమంత తాముగా వచ్చి పాలు కుండలో పోయడం చూసి ఆశ్చర్యపోయాడు ఆ తండ్రి. ఇసుకలో కుప్ప చేసి పాలన్నీ అందులో పోసేస్తున్నాడు. ఊరివాడు చెప్పింది నిజమే, వీడి వలన ఎంత అపఖ్యాతి అని కిందకి దిగి కర్రతో కొడుకుని వీపు మీద కొట్టాడు. అయినా అతను పారాయణ ఆపకుండా మైమరిచి మంత్రాన్ని అనుష్ఠిస్తున్నాడు. తండ్రి ఎంత కొట్టినా పలకటం లేదని కాలు ఎత్తి పాలకుండను తన్నాడు. పాలు పడిపోవడంతో విశాలవర్మ బహిర్ముఖుడయ్యాడు. తండ్రి ఎత్తిన కాలు సైకతలింగం వైపు వస్తోంది. పిల్లవానికి కోపం వచ్చి అక్కడ ఉన్న గొడ్డలు తీసుకుని విసిరాడు. అతని దృష్టిలో అది శివుడే. శివునికి అపకారం జరిగిందని కోపంతో గొడ్డలు విసిరాడు. గొడ్డలు తగిలి తండ్రి 2 కాళ్ళు విరిగి కింద పడిపోయి చచ్చిపోయాడు. విశాలవర్మ తండ్రి పోయినందుకు ఏడవలేదు. శివాలయంలోకి చెప్పులతో వెళ్ళి నమస్కారం చేసే ప్రయత్నం చేసినా శివాలయంలో నుండి ఇంకో ఆలయంలోకి వెళ్ళడానికి మార్గం ఉందని చెప్పులతో వెళ్ళినా ఉత్తర జన్మలలో కాళ్ళు లేకుండా చేసేస్తాడు ఆ పరమేశ్వరుడు. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా అండి, రోడ్డు మీదకి ఉండేటట్టుగా గుడి ఏదైనా ఉందనుకోండి, ఒక శివాలయము, బాబా గుడో, అమ్మవారి గుడో. ఇక్కడ మాకు రాజమండ్రిలో మా ఇంటి దగ్గర ఉండే గుళ్ళు చాలా మటుకు రోడ్డు మీదకు ఉంటాయి. అంటే వచ్చే పోయే జనాలు ఉండేటటువంటి బస్సులు, స్కూల్ బస్సులు,
ఆటోలు, రిక్షాలు అన్నీ వెళ్ళేటటువంటి రోడ్ల మీద ఉంటాయి. ఇక్కడ కనకదుర్గాదేవి గుడి అయితే మరీ రోడ్డు మీదకే ఉంటుంది. శివాలయం కొంచెం లోపలికి ఉన్నప్పటికీ రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పటికీ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు రైల్వే క్వార్టర్స్లో ఏవీ లేవు కదా, ఆ క్వార్టర్స్ అవి అన్నీ తీసేశారని వాకింగ్కి పెడుతూ ఉంటుందా వస్తూ ఉంటున్నారు. అది బాగానే ఉంది, చేసుకోవచ్చు, తప్పులేదు. అయితే వెడుతూ వస్తూ ఓ నమస్కారం పడేస్తే శివాలయంలోకి వెళ్ళి శివుణ్ణి చూసినటువంటి ఫలితం కూడా పొందేయచ్చవచ్చని పొద్దున్నే వాకింగ్ అంటే ఎలా పెడతారండి? శుభ్రంగా స్నానం చేసి మడి బట్టలు కట్టుకుని పూజ చేసుకుని వెళ్ళరు కదా. పాచిమొహం కడుక్కుని కాస్త కాఫీయో టీయో తాగితే తాగుతారు, లేకపోతే కాస్త నీళ్లు తాగేసే వాళ్ళు తాగుతారు. అలాంటి వాళ్ళు పెడతారు. మాసిన బట్టలతోటే పెడతారు కానీ ఉతికారేసిన బట్టలు కూడా వేసుకోరు కదండి. నిజానికి అంతే కదండి. కాబట్టి అటువంటి వాటితోటి వెళ్ళిన తర్వాత ఆ వాకింగ్కి వేసుకున్న షూస్ తోటి గబగబా గేటు దాటేసి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి దూరం నుంచి శివుని చూసేసి దండం పెట్టేసుకుంటారు, లేకపోతే అమ్మవారిని చూసి దండం పెట్టేసుకుంటారు. చెప్పులు విడిచి కూడా పెట్టుకోరు. అసలు స్నానం చేయకుండా దండం పెట్టుకోవడం ఒక పాపం అయితే చెప్పులతో దండం పెట్టుకోవడం మరో పాపం. దండం పెట్టుకున్నందుకు ఆవిడ అనుగ్రహిస్తుందా? చెప్పులతో దండం పెట్టుకున్నందుకు కోపిస్తుందా? కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియక చేసిన ఎంత మహాపాపాలు చేస్తున్నాము అన్నది ఒక్కసారి ఆలోచించండి. అలాగే మనం చేసేటటువంటి అనేకమైనటువంటి పొరపాట్లు, ఈ భక్తవత్సల అనే నామాని యొక్క అర్థాన్ని మనం రేపు ఇంకొంత తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.